ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ పాస్టర్ గారు నన్ను ప్రేమించి మరి నాకు ఇటు అవకాశాన్ని కలగజేశారు. ముఖ్యంగా ఏంటి అంటే మీ పాస్టర్ గారు నాకు గురువు గారు అన్నమాట. అంటే మీ పాస్టర్ గారు ప్రతి నెల వినుకొండ వచ్చి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి వారు. మరి అలాంటి బైబిల్ ట్రైనింగ్లో దేవుని యొక్క వాక్యాన్ని క్రమశిక్షణతో నేర్చుకొని మరి నేను కూడా ఒక సంఘానికి కాపరిగా ఉన్నాను. మరి నా యొక్క ఆత్మీయ ఎదుగుదలలో మీ పాస్టర్ గారి యొక్క పాత్ర చాలా ఉంది. అందుకు ప్రత్యేకంగా మరి డాక్టర్ అన్న రాజ్కుమార్కి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మరి ఈరోజు వాక్యం కొరకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం అంతటిని కూడా ఈ సమయంలో మనము ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. మరి నేను క్లుప్తంగా పైన చదువుతాను స్పీడ్గా. ఒకసారి మీరు గమనించవలసిందిగా ప్రేమతో కోరుకుంటా ఉన్నాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 26 వచనాలు చదువుతాను. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జహు ముని మనవడును జబ్ది మనవడును కర్మి కుమారుడైన ఆకాన్ను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునుడు గనుక యెహోవా ఇజ్రాయేల్ మీద కోపించును. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావేను దగ్గరున్న హాయను పురమునకు ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయిపురమును వేగు చూచి యెహోషువ వద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము 2-3 వేల మంది వెళ్ళి హాయిను పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయివారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. కాబట్టి జనుల్లో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయివారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవని యొద్ద నుండి షబారిము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు అయ్యో ప్రభువా యెహోవా మమ్మను నశింప చేయనట్లు అమూరుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులకును ఈ యొర్దాను నువ్వెందుకు దాటించితివి? మేము యొర్దాను అవతల నివసించటం మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? ఇశ్రాయేలుని దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామము గూర్చి నేనేమి చేదుమని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లను లెమ్ము నీవేళ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సన్మానంలో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా వారిని నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులు పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చిందేమనగా ఇశ్రాయేలులారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దాన్ని మీ మధ్య నుండి నిర్మూలన చేయి వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రములు వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రము సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావాలను. యెహోవా సూచించు వంశము కుటుంబము ప్రకారము దగ్గరకు రావాలను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావాలను. అప్పుడు శపితమైనది ఎవని వద్ద దొరుకునో వానికి కలిగినందరినీ అగ్ని చేత కాల్చివేయవలను. ఎలయనగా వాడు యెహోవా నిబంధన మీరి ఇశ్రాయేలు దుష్కార్యం చేసిన వాడు ఆయను. కాబట్టి యెహోషువ ఉదయమును లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రం పట్టబడిను. యూదా వంశము దగ్గరకు రప్పించినప్పుడు జరహీల వంశము పట్టబడెను. జరహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జల్దీ పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రములో జరహు మునిమనుడును జబ్ది మనమనుడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో నా కుమారుడా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆని ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము
చేసిన నిజము, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి నుండి చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదాన్ని ఉత్తరం ఇచ్చి తాను చేసిందంతయో ఒప్పుకొను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా వద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని కింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ వద్దకును ఇశ్రాయేలు వద్దకు తెచ్చి యెహోషువ సన్నిధిని నుంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకానును, కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకారు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరిచినట్టుగా ఇశ్రాయేలు అందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడే మల్లుకొన్ను. అందుచేత నేటి వరకు ఆ చోటుకి ఆకోరు లోయ అని పేరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగినటువంటి దేవ, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయంలో మీ యొక్క వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు మా హృదయాలలో ప్రభా మీ యొక్క వాక్యము పనిచేయడానికి సహాయాన్ని దయచేయండి. నిలబడుతున్న నన్ను ప్రభా మీరు బలపరిచి మీ యొక్క ప్రభు ఆత్మచేత నడిపిస్తారని నమ్ముచు నాడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొంచెం ఫ్యాన్ అప్. యోగ్యులుగా ఎంచబడాలి అంటే మనలో ఉండే అపవిత్రత అనేది తీసివేయబడాలి. యోగ్యులుగా మనం ఎంచబడాలి అన్నా, యోగ్యులుగా తీర్మానించబడాలన్నా కానీ మన హృదయాలలో ఉన్నటువంటి అపవిత్రత అనేది తీసివేయబడాలి. మనం యోగ్యులుగా ఎప్పుడు మారతామంటే మనము శుద్ధీకరింపబడినప్పుడే యోగ్యులుగా మారతాము అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే ఈ యొక్క అధ్యాయములో దేవుడు అంటున్నాడు, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, కాబట్టి దానిని మీ యొద్ద నుండి తీసివేస్తే తప్ప మీరు శుద్ధీకరింపబడరు, పరిశుద్ధపరచబడరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 7వ అధ్యాయము 12, 13 వచనాల్లో ఆ మాట మనకి స్పష్టముగా రాయబడతా ఉంది. కాబట్టి ఇశ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా వారు నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నిర్మూలము చేస్తేనే తప్ప అంటే శాపగ్రస్తమైన నిర్మూలన చేస్తేనే నేను మీ మధ్యన ఉంటాను, మీకు తోడుగా ఉంటాను. దేవునికి అనగా నాకు ఇష్టము కానిది, శపితమైనది, దేవుని నామాన్ని అవమానపరిచేది ఏదైనా సరే, ఎంత కఠినమైనదైనా సరే, అది మీ యొద్ద నుండి తొలగితేనే ఇదిగో నా సన్నిధి సహవాసము మీకు తోడుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 13వ వచనం కూడా చూస్తే క్రింది భాగానికి వచ్చినప్పుడు, ఇశ్రాయేలులారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. కాబట్టి శాపగ్రస్తమైంది, దేవుని దృష్టిలో అయోగ్యమైంది, అపవిత్రమైంది, దేవుని దృష్టిలో మీ హృదయాలలో ఒక అపవిత్రమైంది ఉంది, శాపగ్రస్తమైంది ఉంది. దానిని తొలగించుకుంటేనే తప్ప నా సన్నిధి సహవాసము మీకు తోడు రాదు, మీరు విజయము సాధించలేరు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి శత్రువులు ఎదుట నిలబడలేకపోవడం కారణం ఏంటంటే శపితమైంది వారి వద్ద ఉన్నది, దాన్ని తొలగించుకుంటేనే వారు శత్రువులు ఎదుట నిలబడతారు అనే విషయాన్ని మనము మొట్టమొదటిగా అర్థము చేసుకోవాలి. కాబట్టి ఈ రోజు నేను చెప్పేటువంటి వాక్య భాగానికి నేను ఇచ్చేటువంటి టైటిల్ ఏదనగా, శత్రువు మనలోనే ఉన్నాడు. ఈరోజు వాక్యభానికి నేను ఇచ్చే టైటిల్ ఏదనగా, శత్రువు మనలోనే ఉన్నాడు అనే విషయాన్ని, అనే వాక్య భాగానికి టైటిల్ నేను ఇస్తా ఉన్నాను. మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో మరి ఇద్దరు ప్రధానమైనటువంటి శత్రువులు ఉంటారు. ఎవరో చెప్పండి, మన ఆత్మీయ జీవితంలో ఇద్దరు ప్రధానమైన శత్రువులు ఎవరుంటారు చెప్పండి. మొట్టమొదటిగా మన పాప స్వభావం మన ఆత్మీయ జీవితానికి ప్రధానమైనటువంటి శత్రువుగా ఉంటుంది. రెండోది ప్రధానమైన శత్రువు ఏదంటే సాతాను అనే విషయాన్ని మనము గ్రహించాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఇద్దరు బద్ధ శత్రువులు ఉన్నారు. మొట్టమొదటిగా మన పాప స్వభావము, రెండోది సాతాను అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఈ రెండు శత్రువులు మనం నాశనం చేస్తూ ఉంటాయి. అయితే మొట్టమొదటి సాతాను అనేటువంటిది
బయట నుండి వచ్చి మనల్ని ప్రమాదంలోకి నెడతా ఉంటుంది. కానీ పాప స్వభావం అనేది మన హృదయంలోనే ఉంటూ, మనతోనే ఉంటూ, మనలోనే ఉంటూ మనం ప్రమాదంలోకి నెడతా ఉంటుంది. కాబట్టి బయట ఉన్న శత్రువు అనే సాతాను కన్నా లోపల ఉన్నటువంటి శత్రువు అయినటువంటి ఈ పాప స్వభావం అనేది అత్యంత ప్రమాదకరం అనే విషయాన్ని నేను మొట్టమొదటిగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనలో ఉన్నటువంటి శత్రువు, మన పాప స్వభావము, ఇది అత్యంత భయంకరమైనటువంటి ఆ యొక్క ఆత్మీయ నష్టాన్ని చేస్తుంది అనే విషయాన్ని మనము గ్రహించేటువంటి వారుగా ఉండాలి. చాలాసార్లు మిమ్మల్ని ఎవరైనా ఒక ప్రశ్న అడగొచ్చు. ఏమని ప్రశ్న అడుగుతారంటే, ఎక్కువ ప్రమాదము ఎవరి వల్ల కలుగుతుంది అనేటువంటి ప్రశ్న మిమ్మల్ని ఎవరైనా అడిగి ఉండొచ్చు. వాస్తవానికి చాలామంది అనుకుంటారంటే బయట ఉన్నటువంటి శత్రువు, లేకపోతే బయట ఉన్నటువంటి మా యొక్క శత్రువు మాకు అపకారం చేస్తూ ఉంటాడు, అలా అపకారం చేయడం వల్ల మాకు ఎక్కువ నష్టం జరుగుతుంది అనేటువంటి భావంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాస్తవంగా ఇంట్లో ఉన్నటువంటి శత్రువు బయట ఉన్న శత్రువు కన్నా ఎక్కువ అపకారం చేస్తాడు. బయట ఉన్నటువంటి ఆ యొక్క దుష్టుని కన్నా ఇంటిలో మనతో పాటు ఉన్నటువంటి శత్రువు మనకు ఎక్కువ అపకారం చేస్తాడు అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా గ్రహించాలి. అందుకే ఒక సామెత కూడా ఉంటుంది. ఏమని తెలుసా? ఇంటి దొంగను దేవుడు కూడా పట్టుకోలేడు అనేటువంటి సామెత కూడా మనకు ఉంటుంది. అందుకే అంటే ఎవరైనా పట్టుకోవచ్చు, బయట నుంచి దొంగతనం చేస్తే పట్టుకోవచ్చు, కానీ ఇంటిలోనే మనతో పాటు ఉండేటువంటి వారు నమ్మక ద్రోహం చేస్తే వారిని పట్టుకోవటము అసాధ్యము అనే విషయాన్ని మనము అర్థం చేసుకుంటా ఉండాలి. కాబట్టి ఈ బయట ఉన్నటువంటి శత్రువు కన్నా, బయట ఉన్నటువంటి ఈ ప్రమాదం కన్నా లోపల మనతో ఉన్నటువంటి ప్రమాదము చాలా ఎక్కువ అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు, లేకపోతే ఇతరుల గురించి చెప్పేటప్పుడు ఈ విధంగా అంటూ ఉంటారు, వాడు పక్కలో బల్లెం లాంటి వాడు అని చెప్పేసి అంటూ ఉంటారా? పక్కలో బల్లెం అంటే నాతోనే ఉంటాడు, కానీ ఎప్పుడు కూడా మాకు నష్టం చేసేటువంటి ఒక బల్లెంలాగా ఉంటాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొందరు అంటే వాడు పక్కలో తాచుపాము లాంటి వాడు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వీటన్నిటిని గమనిస్తూ ఉన్నప్పుడు బయట ఉన్న శత్రువు కన్నా మనతో పాటు ఏకంగా ఉన్నటువంటి శత్రువే మన ఆత్మీయ జీవితానికి అత్యంత నష్టాన్ని తీసుకొస్తుందనే విషయాన్ని నేను మొట్టమొదటిగా తెలియజేస్తాను. కాబట్టి బయట శత్రువులు జయించే ముందు లోపల ఉండేటువంటి శత్రువుని మనము జయించేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి ఎక్కువ నష్టం ఎవరి వల్ల కలుగుతుందంటే మనలో ఉన్నటువంటి శత్రువు వల్లే కలుగుతుంది అనే విషయాన్ని మొట్టమొదటిగా మనము అర్థము చేసుకోవాలి. మరి ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధంలో గెలవలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? లోపల ఉన్నటువంటి ఒక శపితమైంది వారి మధ్య ఉంది. లోపల ఒక వ్యక్తి పాపం చేశాడు. ఆ పాపం వల్ల వాళ్ళు ఏమైపోయారంటే వాళ్ళ వల్ల వాళ్ళు యుద్ధంలో ఓడిపోయేటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే వారి మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పాపం చేయడం వల్ల మరి వారి ఎదుట నిలవలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ శపితమైంది మీలో నుండి తప్పక బయటికి వెళితేనే, మీరు నిర్మూలన చేస్తేనే నా సన్నిధి మీకు తోడుగా ఉండదు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరొక ఉదాహరణ నేను చెప్పి ముందుకు వెళతా ఉంటాను. మరి యుద్ధాలు చేసేటప్పుడు మరి సముద్రాల్లో యుద్ధ నౌకలు వెళతా ఉంటాయి. మరి యుద్ధ నౌకలు యుద్ధాన్ని చేస్తూ ఎవరైనా శత్రువు వస్తా ఉన్నప్పుడు అది గమనించి వాళ్ళు వేసినటువంటి మిసైల్ని వీళ్ళు యాంటీ మిసైల్ వేసి ఎదుర్కొంటా ఉంటారు. అయితే ఒక యుద్ధ నౌక ఆ యొక్క సముద్రంలో వెళతా ఉంది. మరి అలలకు ఆ యొక్క యుద్ధ నౌక పైకి అంటే అప్ అండ్ డౌన్ అవుతా ఉంది, ఇలా ఊగుతా ఉన్నప్పుడు ఒక శబ్దము వారికి వినిపిస్తూ ఉంది. వారి యొక్క యుద్ధ నౌకలో ఒక శబ్దం వినిపిస్తూ ఉంది. ఏంటంటే ఇలా అలలకు పైకి లేచినప్పుడు డబడబా అనేటువంటి శబ్దం వినపడతా ఉంది. మళ్ళీ అలలకు ఇలా తక్కువ ఎత్తుకులు దిగినప్పుడు మళ్ళీ డబడబా అనేటువంటి శబ్దము వినపడతా ఉంది. ఈ లోపు నావికుడు వచ్చి ఇదిగో ఈ శబ్దం ఎందుకు వస్తుందో గమనించండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగతా సైనికులందరూ కూడా వచ్చి గమనించినప్పుడు అక్కడ ఒకటి ఏంటంటే ఒక బాంబుని ఒక గొలుసులు కట్టారు. ఆ గొలుసులు సరిగా బిగించినందువల్ల ఆ యొక్క బాంబు ఏం చేస్తుందంటే ఈ అలలకు పైకి వచ్చినప్పుడు ఈ యొక్క ఓడ పైకి లేచినప్పుడేమో పైకి వస్తూ ఉంది, మళ్ళీ కిందకు లేచినప్పుడు మళ్ళీ కింద వైపుకు ప్రయాణం చేస్తూ ఉంది. ఇలా డబడబా అంటూ అలా ప్రయాణం చేస్తూ ఉంది. వెంటనే నావికుడు అన్నాడు, ఇమ్మీడియట్లుగా
దాన్ని మీరు కట్టండి, దాని గొలుసులతో కట్టండి. లేకపోతే శత్రువు ఒక మిసైల్ పంపించినప్పుడు ఒక భాగానికి డ్యామేజ్ అవ్వచ్చు, కానీ ఇది పేలినట్లయితే, ఈ బాంబు పేలినట్లయితే మొత్తం ఈ షిప్ అంతా కూడా, ఈ ఓడంతా కూడా, ఈ నౌకంతా కూడా పేలిపోతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే మనం నష్టపోతాము. కాబట్టి ఈ ప్రమాదంలోంచి మనం త్వరగా రక్షింపబడాలి అంటే మనలో ఉన్నటువంటి, మన దగ్గర ఉన్నటువంటి ఈ బాంబును జాగ్రత్తగా మనం కట్టాలి అని చెప్పేసి ఇమీడియట్లుగా వాళ్ళు యాక్షన్ తీసుకున్నటువంటి వారుగా ఉంటారు. ఇవన్నీ ఉదాహరణలు నేను ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే, బయట ఉన్న శత్రువు కన్నా మనలోనే పొంచి ఉన్నటువంటి శత్రువు అత్యంత ప్రమాదకరము అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. చాలాసార్లు చాలామంది అంటూ ఉంటారు, ఇదిగో నా యొక్క బద్ధ శత్రువు సాతానండి. సాతాను వాస్తవంగా శత్రువే, బద్ధ శత్రువే. కానీ సాతాను ద్వారా నష్టము కన్నా మనలో ఉన్న పాప స్వభావాలు ఎక్కువ నష్టపోతూ ఉంటాం. చూడండి, సాతాను శోధించగలడు, అంతే తప్పని సాతానుగాడు చేయి పట్టుకొని మిమ్మల్ని తీసుకువెళ్ళి ఆ యొక్క పాపం చేసేటట్లుగా దగ్గరుండి చేయించడు అనే విషయాన్ని మొట్టమొదటిగా గ్రహించాలి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ యొక్క గోపురం మీద తీసుకువెళ్ళింది సాతానుగాడు శోధిస్తా ఉన్నాడు. ఇదిగో ఈ గోపురం శిఖరము నుండి నువ్వు క్రిందకు దూకు, నేను దేవదూతలు కాపాడుతాయని చెప్పి శోధిస్తున్నాడు. కానీ మరి సాతానుగాడు ఆ యొక్క యేసు ప్రభువుని నెట్టినట్లుగా మనం చూడం. కాబట్టి సాతానుగాడు శోధించగలడు, సాతానుగాడు మనల్ని ప్రేరేపించగలడు. అంత తప్పనిచ్చి చేయి పట్టుకొని దగ్గరుండి పాపం చేసేంత వరకు కూడా మన చేయి పట్టుకొని పాపం చేయించడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మనము దగ్గరుండి మనంతరకు మనమే పాపంలో పడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మన యొక్క స్వకీయమైనటువంటి దురాశలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలండి. అంటే మనలో ఉన్నటువంటి పాప స్వభావం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే యాకోబు అంటాడు 1:14 ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఎడవబడి మరువు కలపబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము గనక పాపం పరిపక్వమై మరణమును కనును అని చెప్పేసి అంటా ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి సంపూర్ణంగా పాపంలో పడిపోవడానికి, పతనం అవడానికి, నాశనం అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి పాప స్వభావము అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. కాబట్టి ఎవరో బయట వారు చేసేటువంటి హాని కన్నా మనలో ఉన్నటువంటి పాప స్వభావం అనేది భయంకరమైనటువంటి హాని చేస్తుంది అనే విషయాన్ని మనము మొట్టమొదటిగా అర్థము చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మనం చెప్పబోయేటువంటి వాక్యాన్ని మరొకసారి బ్రీఫ్గా ఏం జరిగిందో ఒకసారి వివరించి నేను వాక్య భాగంలోకి వెళ్ళే ముందు కొన్ని పాయింట్స్ చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. చూడదాం ఒకసారి బ్రీఫ్గా మనము దీన్ని అవుట్లైన్గా చూసినట్లయితే, లేకపోతే కాంటెస్ట్ ఈ యొక్క సందర్భాన్ని గమనించినప్పుడు, మరి మోషే చనిపోతాడు. మోషే చనిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను మరి అప్పటి వరకు మోషే నడిపిస్తూ ఉన్నాడు. మరి మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు. మరి మోషే నాయకత్వంలో వారు ఎర్ర సముద్రం దాటారు. మరి అనేకమైన అద్భుతాలు చూస్తారు, బండ నుంచి నీళ్లు, అవన్నీ కూడా అద్భుతాలు చూసుకుంటా వెళుతూ ఉన్నారు. మరి మోషే యొక్క పాపమును బట్టి మరి మోషేను అహరోనులు ఆ యొక్క వాగ్దాన దేశమైన కానానులోకి ప్రవేశించలేదు. మరి యెహోషువ మోషే చనిపోయినప్పుడు దిగులుగా ఉన్నప్పుడు, బాధపడతా ఉన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానాన్ని, ఒక హెచ్చరికను, ఒక వాగ్దానాన్ని యెహోషువకి ఇచ్చాడు. ఇగో నేను నీకు తోడై ఉందును, మోషేకు తోడైనట్లుగా నేను కూడా నీకు తోడై ఉందును, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమని ఒక వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. ఆ వాగ్దానం చొప్పున మరి యెహోషువ ఏం చేశాడు అంటే, మరి ఇశ్రాయేలు ప్రజలను ఆ యొక్క వాగ్దాన దేశమైనటువంటి కానానులో ప్రవేశింపబడతారు. ఆ కానానులోకి వచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా వారు జయిస్తూ ఉంటారు. వాటిలో జయించేటువంటి పట్టణాల్లో ప్రాముఖ్యంగా ఉన్న పట్టణం ఏంటంటే యెరికో పట్టణము. మరి యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుడు స్పష్టంగా తెలియజేశాడు, మీరు ఆ పట్టణాన్ని జయిస్తారని దేవుడు తెలియజేశాడు. మరి ఆ విధంగానే ఆ పట్టణాన్ని జయించారు. అయితే ఆ పట్టణానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఒక స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. చూడండి 6వ అధ్యాయము 17వ వచనం చూస్తే, ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడిను. రాహాబును వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టిన కనుక ఆమెయు ఆ ఇంటి వారందరూ మాత్రమే బతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకుని ఎడల
మీరు శాపగ్రస్తులై ఇజ్రాయెల్ పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రను ఇనుప పాత్రను యెహోవాకు ప్రతిష్టముగులగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలను. ఇక్కడ దేవుడు ఒక స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఇదిగో మీరు యెరికో పట్టణములో జీవించినటువంటి వాటి అన్నిటిని హతము చేయండి, వస్తువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని యొక్క ధనాగారంలో తీసుకురండి అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు. అయితే ఈ విధంగా దేవుడు ఇచ్చినప్పుడు మరి ఆ యొక్క యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు మరి ఆకాను ఏం చేస్తాడు అంటే, అక్కడ ఉన్నటువంటి ధనాన్ని చూసి ఆశిస్తాడు. మరి బంగారు పైకమ్మి, షీనారు పై వస్త్రము, మరి 200 తులముల వెండిని చూసి ఆశించి దొంగిలి దాన్ని తన యొక్క డేరాలలో భద్రపరచుకోవడం జరుగుతుంది. మరి ఏమీ తెలియనట్లుగా మళ్ళీ ఆకాను ఏం చేస్తాడంటే ప్రజలతో కలిసిపోయి మామూలుగా ఉంటాడు. మరి ఈలోపు యెరికో పట్టణంలో ఉండగానే హాయి పట్టణం జయించాలని మరి యెహోషువ ఏం చేస్తాడు అంటే వేగుల వారిని హాయి పట్టణానికి పంపిస్తాడు. హాయి పట్టణానికి వెళ్ళినప్పుడు వేగుల వారు చూసినప్పుడు అక్కడ ఇంచుమించు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి మనము 2-3 వేల మంది వెళితే సరిపోతుందని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ యొక్క యెహోషువ ఒక 3,000 మందిని సైనికుల్లో హాయి పట్టణానికి పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ 3,000 మంది కూడా హాయి పట్టణం ఎదుట నిలవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. భయంకరమైన యుద్ధం జరుగుతుంది. మరి హాయి పట్టణం ఎదుట నిలువలేక తరవబడినటువంటి వారుగా ఉంటారు. తరుముతూ ఉన్నప్పుడు 36 మందిని హతము చేస్తారు. హతము చేసినప్పుడు మరి ఇంకొంతమంది గాయాలు పాలవుతారు. ఇదంతా కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ఎలా ఉంటుందంటే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టిపోయాడేమో అనేటువంటి ఒక అవగాహనలోకి, ఒక ఆలోచనలోకి వస్తారు. వారి యొక్క గుండెలు నీరైపోయినట్లుగా కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం. అందుకే యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే 6వ వచనం చూస్తే, 7వ అధ్యాయం 6వ వచనం చూస్తే, యెహోషువ తన బట్టలు చింపుకొని తనను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోషువ మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తల మీద ధూళి పోసుకొని, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింప చేయనట్లు అమ్మూర చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దానును నువ్వెందుకు దాటించుటివి? ఇగో మా యొక్క పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేతుమని ప్రార్థిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ యెహోషువ ప్రార్థిస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, ప్రభువా, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇదిగో నువ్వు తోడుగా ఉన్నావని మేము నమ్మి వస్తా ఉన్నాం. మరి ఆ విధంగానే మీరు మాకు తోడుగా ఉన్నారు. మరి యొర్దాను నదిని ఏకరాశిగా చేశారు. 6 నేల మీద మేము నడిచాం. మాకు అర్థమవుతా ఉంది మీరు తోడుగా ఉన్నారనేది అర్థమవుతా ఉంది. కానీ ఈ పరిస్థితిని గమనించినప్పుడు మేము పూర్తిగా, అయ్యా ఇదిగో మమ్మల్ని నిర్మూలన చేయడానికి మా శత్రువులు ఉన్నారు, మేము తప్పక నిర్మూలమైపోతామో, నీ ఘనమైన నామం ఏమగును అని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేసేటువంటి సమయం ఇది కాదు, నువ్వు విధేయత చూపించేటువంటి సమయం. కాబట్టి శపితమైన మీలో ఉంది, దానిని ఎవరు దొంగలి, శపితమైన దానికి కారుకులు ఎవరో వారిని నువ్వు పట్టుకొని మరి వారిని మీ యొద్ద నుంచి నిర్మూలన చేస్తే మళ్ళీ తిరిగి నా సన్నిధి మీకు తోడుగా ఉంటుందని దేవుడు చెప్పడం జరుగుతుంది. మరి యెహోషువ వస్తాడు, మరి ఆ యొక్క చీటీ వేస్తాడు. మరి ఆ యొక్క ఆకానుకి, ఆ యొక్క యోధా వంశంలో ఉన్నటువంటి ఆకాను మీదకి వచ్చింది. మరి ఆకాను పట్టుబడతాడు. మరి ఆకాను యొక్క కుమార్తెలు వారు కలిగినటువంటి ఎద్దులు పశువులు అన్నింటినీ కూడా తీసుకొచ్చి మరి లోయ దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపుతారు. తర్వాత కాల్చి వేస్తారు. ఆ లోయకు ఆకోరు లోయ అని చెప్పేసి పేరు పెడతారు. ఇది ఓవరాల్గా జరిగేటువంటి, ఇక్కడ మనం చూసేటువంటి సందర్భము. మరి దీనిలోంచి 3 విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే పాపము దాని స్వభావము. పాపము దాని స్వభావము. రెండోది పాపము దాని యొక్క పర్యవసానాలు. పాపము దాని యొక్క పర్యవసానాలు. మూడోది పాపపు తీరు, అనగా పాపం యొక్క క్రమము అనేటువంటి ఈ 3 విషయాలను ఈ యొక్క సమయంలో మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా పాపము దాని స్వభావము. ఆకాను చేసినటువంటి పాపాన్ని వర్ణించినటువంటి పదాలు అనేవి చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. మరి ఆకాను చేసినటువంటి పాపాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పదాలతో వర్ణించినట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. చూడండి, 7వ అధ్యాయము 1వ వచనంలో పాపం గురించి ఏమని రాయబడతా ఉంది అంటే, శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసిరి.
ఇక్కడ పాపమనగా తిరుగుబాటు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాపమనగా దేవుని మీద, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. పాపమనగా దేవుని యొక్క అధికారాన్ని ధిక్కరించి పోటీ అధికారాన్ని స్థాపించడము, యెహోవాకు వ్యతిరేకంగా పాపము చేయడము. అంటే అర్థం ఏంటంటే, ఇదిగో మన యొక్క భాషలో చెప్పాలి అంటే, మరి కొంతమంది నక్సలైట్స్ ఉంటారు. నక్సలైట్లు ఏం చేస్తారు? పోటీ అధికారాన్ని స్థాపిస్తూ ఉంటారు, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. నువ్వేంటి నాకు చెప్పేది, నేను తిరుగుబాటు చేస్తానని చెప్పేసి చెప్తా ఉంటారు. అలానే టెర్రరిస్టులు కూడా తిరుగుబాటు చేస్తూ ఉంటారు. కాబట్టి పాపం అంటే దేవుని మీద తిరుగుబాటు చేయడము, ఆయుధాలు కలిగి ఉండి ఇదిగో నేను నీ మీద తిరుగుబాటు చేస్తున్నాను, ఇదిగో నేను నీ యొక్క అధికారానికి లోబడను అని చెప్పేసి చెప్పడమే పాపము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. పాపం అనగా దేవుని మీద యుద్ధాన్ని ప్రకటించడము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ శపితమైనటువంటి దాని విషయంలో ఇశ్రాయేలులు తిరుగుబాటు చేశారంటే పాపం చేశారు. అంటే పాపం ఇక్కడ ఏంటంటే తిరుగుబాటు అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. మరి పాపం అనగా ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇంకా పాపం అంటే దేవుని యొక్క ఆజ్ఞ మీద తిరుగుబాటు చేయడము. నీ ఆజ్ఞకు నేను లోబడను, నువ్వు చెప్పిన దానికి నేను లోబడను అని చెప్పేసి ఒక వ్యతిరేక భావాన్ని, ఒక వ్యతిరేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడమే పాపము అనే విషయాన్ని మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. చూడండి, మరి దేవదూతలు, సాతాను కూడా మరి దేవుని మీద తిరుగుబాటు చేశాడు. సాతాను కూడా పాపం చేశాడు. ఎటువంటి పాపం చేశాడు? తిరుగుబాటు అనేటువంటి పాపం చేశాడు. దేవుని మీద తిరుగుబాటు చేసి ఇదిగో నేను కూడా నీతో సమానున్నే అని చెప్పేసి తిరుగుబాటు చేసి గర్వాంధుడయ్యాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పాపము అంటే ఏంటి అంటే మరి దేవుని మీద తిరుగుబాటు చేయడము. మొట్టమొదటిగా పాపం అంటే అర్థం ఏంటి? దేవుని మీద తిరుగుబాటు చేయడము అనే విషయాన్ని మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. తర్వాత 7వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే పాపము అనేటువంటి దాన్ని ఇంకొక పదంతో అక్కడ రాయబడతా ఉంది. 11వ వచనాన్ని చూస్తే ఇశ్రాయేలులు పాపము చేసి ఉన్నారు. ఇక్కడ పాపం అనేది చిన్నదా పెద్దదా అనేటువంటిది కాదు. పాపము చిన్నదైనా పెద్దదైనా పాపమైన విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. మరి ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక సంఘ పెద్ద వచ్చి ఈ విధంగా అంటా ఉన్నాడు. ఏమని అంటా ఉన్నాడంటే, పాస్టర్ గారు మీరేనండి ఇంత కఠినంగా పాపం గురించి చెప్తా ఉంటారు, చాలామంది యవనస్తులు ఉన్నారు చర్చిలో, ఇంత కఠినంగా పాపం గురించి చెప్తే వాళ్ళు వెళ్ళిపోరా, అంత కఠినంగా చెప్పొద్దు, దాన్ని కొంచెం పలచన చేసి చెప్పండి అని చెప్పేసి ఒక సంఘ పెద్ద పాస్టర్కి వచ్చి చెప్తా ఉన్నాడు. మరి ఆ పాస్టర్ గారు ఏం చేశారు అంటే, ఒక బాటిల్ తీసుకొచ్చి, ఒక పాయిజన్ బాటిల్ తీసుకొచ్చి, అంటే ఒక విషంతో కూడినటువంటి ఒక బాటిల్ తీసుకొచ్చి ఈ బాటిల్ మీద ఏముంది అని, ఏముందో చదువు అని చెప్పేసి ఆ యొక్క సంఘ పెద్దకి ఇచ్చినప్పుడు ఆ సంఘ పెద్ద విషము అని చెప్పేసి చదివాడు. మరి విషము అనేటువంటిది ఒక చుక్క వేసినా విషమే, 2 చుక్కలు వేసినా విషమే. కాబట్టి విషము అనేది విషమే. దాన్ని ఎంత పలచన చేసినా, ఎంత తక్కువ చేసినా విషం కాదు అని చెప్పినా అది చేయాల్సినటువంటి హాని తప్పక చేస్తుంది అని చెప్పేసి ఆ పాస్టర్ గారు అన్నప్పుడు మరి ఆ సంఘ పెద్ద మళ్ళీ తల వంచుకొని వెళ్ళిపోయాడంట. చూడండి, ఈ రోజుల్లో మన యొక్క ఆలోచనలో కూడా ఆ విధంగా ఉంటుందంటే, పాపం అంటే పాపమేగా, ఏముంది, చిన్న పాపమే కదండి, చిన్న అబద్ధమే కదండి అని చెప్పేసి మనము మాట్లాడుతూ ఉంటాం. పాపాన్ని మానవ కోణంలో మీరు మాట్లాడితే, పాపాన్ని మానవ కోణంలో ఆలోచిస్తే పాపం అంటే మీకు ఏదో ఏమీ లేనట్లుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. కానీ పాపం అనేటువంటిది అతి పరిశుద్ధుడైనటువంటి దేవుని కోణంలో మీరు గమనించినప్పుడు పాపం అనేది భయంకరము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో పాపం నిలబడడానికి అవకాశమే లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మన దేవుడు ఎవరంటే అతి పరిశుద్ధుడు. కాబట్టి ఆయన దృష్టిలో చిన్న పాపమైన పెద్ద పాపమైన అది భయంకరమైన పాపంగానే దేవుడు ఇస్తాడనే విషయాన్ని మనము గ్రహించేటువంటి వారుగా ఉంటాం. చాలామంది, డాడీ చిన్న తప్పే కదా డాడీ, మమ్మీ చిన్న తప్పేగా మమ్మీ, సార్ ఈ చిన్న తప్పే కదా, ఈ తప్పుకే మీరు ఇంతగా రియాక్ట్ అవుతారా అని చెప్పేసి అంటూ ఉంటారు. దేవుడు చిన్న తప్పుకైనా పెద్ద తప్పుకైనా పెద్దగా రియాక్ట్ అవుతాడనే విషయాన్ని మనము అర్థం చేసుకునేటువంటి వారుగా
ఉండాలి. మరి ఈ మధ్యకాలంలో మా మామికి పాము గరిచింది. ఒక కూర మాత్రమే దిగబడింది, అంటే ఒక కూర మాత్రమే కాటు వేయబడింది. అంటే పాముకి, విషపాముకి 2 కూరలు ఉంటాయి, అవి రెండిటితోటి అటాక్ చేయలేదు, ఒకదానితోనే అటాక్ చేసింది. అయితే ఆ అటాక్ చేసినట్టు ఒకదానితో అటాక్ చేస్తేనే ఆ యొక్క విషం అంతా బాడీ ఎక్కింది. దాదాపు వారం రోజులు మరణంతో ఫైట్ చేశాడు. చివరికి ఎలాగో దేవుడు కాపాడాడు. కాబట్టి పాపము, విషము ఇంతదైనా అది పెద్ద నష్టాన్ని చేస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. పాపము ఇంతైనా అది గొప్ప నష్టాన్ని చేకూరుస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. మరి ఆకాను ఇంత పెద్ద దాంట్లో నన్నెవరు గ్రహిస్తారు, ఈ చిన్నదాన్ని చేస్తే ఏమవుతుంది అనేటువంటి భావంలోకి వెళ్ళి ఉండొచ్చేమో. మరి దేవుని దృష్టిలో చిన్న పాపమైన పెద్ద పాపమైన పాపమే అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. కాబట్టి దేవుని దృష్టిలో పాపం అనేది అసహ్యము. దేవుడు పాపాన్ని తీవ్రంగా అసహించుకుంటాడు, వ్యతిరేకిస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది, అబద్ధములాడు పెదవులు ఆయనకు హేయములు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి అబద్ధములాడే పెదవులు కూడా అబద్ధమే కదా అనడానికి లేదు, ప్రతిదీ ఆయనకు హేయము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా పాపం అంటే చూడండి, 2 విషయాలు చెప్పా. పాపం అనగా అని దేవుని మీద తిరుగుబాటు చేయడము, పాపం అనగా దేవుని కోణంలో చిన్నదైనా పెద్దయినా అది పాపమే. మూడవదిగా పాపం అనగా ఏంటి అంటే నిబంధనను మీరడము, దేవునితో చేసినటువంటి ఒక నిబంధనను మీరడము. ఇక్కడ దేవునితో ఒక నిబంధన చేసుకున్నారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ నిబంధన చేసుకున్నారు? ఆ యొక్క ఎరుకు అంతా కూడా శపితమైనది, దానిలో జీవం కలిగిన వాటన్నిటిని హతము చేయండి, జీవం లేనటువంటి అన్నిటిని కూడా మీరు ఏవి కూడా ముట్టుకోవడానికి వీల్లేదు, అన్ని కూడా నా మందిరము తీసుకొచ్చి ఆ యొక్క ధనాగారంలో ఉంచాలని చెప్పేసి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ఆజ్ఞ, ఆ యొక్క నిబంధన అనేటువంటిది మీరడము అనేటువంటిది జరిగింది అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. కాబట్టి పాపం అనగా దేవుడు చేసినటువంటి నిబంధనను మీరడము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాపం అనగా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాపం అనగా ఇరు పక్షాల మధ్య జరిగిన ఒప్పందాన్ని తృణీకరించడము, ఒప్పందాన్ని మీరడము అనే విషయాన్ని మనము అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి, భార్య భర్తల మధ్య కూడా ఒక కమిట్మెంట్ జరుగుతూ ఉంటుంది, ఒక నిబంధన జరుగుతూ ఉంటుంది. ఏమైనా జరుగుతూ ఉంటుంది చెప్పండి? వివాహమైనటువంటి చూడండి, పురుషుడైతే స్త్రీతో అంటాడు, నీకు నేను లోబడి, అంటే నా యొక్క మరణం అంతం కూడా నీతోనే నేనుంటాను అని చెప్పేసి. స్త్రీ అంటుంది, వేరొక పురుషుని ఎరుక నీతోనే ఉంటానని చెప్పేసి అంటాను. మరి వారి మధ్య దేవుని ఎదుట, సంఘం ఎదుట నిబంధన జరిగింది. ఆ నిబంధన మీరితే ఏమవుతుందంటే పాపం అవుతుంది. వివాహము బయట మీరినా పాపం అవుతుంది, వివాహానికి ముందు మీరినా పాపంగానే ఎంచబడతా ఉంటుంది. కాబట్టి పాపం అనేటువంటిది దేవునితో చేసినటువంటి నిబంధన మీరడము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాపం అనగా దేవునితో ఏర్పాటు చేసిన నిబంధన పట్ల ద్రోహం చేయడము అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. పాపం అనగా మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞలన్నిటిని కూడా తృణీకరించడము అనే విషయాన్ని మనం అర్థము చేసుకునేటువంటి వారుగా ఉండాలి. తర్వాత పాపము గురించి 4వ విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ మనం గమనిస్తే 7వ అధ్యాయం 11వ వచనం గమనిస్తే ఒక స్పష్టమైనటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. ఏమని చూస్తాం? చివరి భాగం చూస్తే, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి, ఇక్కడ చూడండి, బొంకడం అంటే ఏంటి? ఎవరైనా వచ్చి అడిగితే మీరు ఏమంటారు? కాదు కాదు అనడం బొంకడం. కానీ ఇక్కడ వాడబడిన పదము ఆ కోణంలో వాడబడాల. ఇక్కడ బొంకడం అంటే నటించడం. బొంకడం అంటే ఏంటో తెలుసా? వేషధారణతో కూడినటువంటి నటన ఉంచడం. అంటే అబద్ధము కానీ నోటితో చెప్పం, క్రియారూపంలో దాన్ని దాచిపెడతా ఉంటాం. అంటే ఉదాహరణకి ఏంటంటే, పాపం చేసి ఏమీ తెలియనట్లుగా నార్మల్గా ఉండడమే. నాకు ఒక చిన్న పాప ఉంది, మా కూతురు. తను పంచదార, పైన పెట్టిన పంచదార తీసుకొని నోట్లో వేసుకుంటుంది గబక్కన. ఏం తింటున్నామంటే
ఇలా చేతులతో ఏం లేదు డాడీ అని చేతులతో చూపుతా అంటే తను ఏం చేస్తూ ఉంది? అబద్ధం చెప్తా ఉంది. ఎలా చెప్తా ఉంది తెలుసా? క్రియారూపంలో చెప్తా ఉంది. అలా చెప్తా ఉందా? నిజం చెప్తా ఉందా? అబద్ధం చెప్తా ఉందా? అబద్ధమే చెప్తా ఉంది. క్రియారూపంలో ఏం చెప్తుంది? ఏమి లేదు అని చెప్పేసి చెప్తా ఉంది. ఈరోజు చాలామంది కపట వేషధారులు కూడా ఈ విధంగానే ఉంటారు. బొంకుతారు. బొంకటం అంటే ఏంటంటే ఏమీ లేదు అన్న రూపంలో ఆ క్రియారూపంలో చూపిస్తూ ఉంటారు. లోపము రహస్య పాపం ఉంటుంది, లోపల భయంకరమైన పాపంలో ఉంటారు. కానీ ఏమీ లేనట్లుగా ఎలా ఉంటారంటే అందులో అంత పరిశుద్ధులమే అన్న రీతిలో మాట్లాడుతూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి వ్యక్తిత్వాన్ని కనబరుస్తూ ఉంటారు. దీన్నే బొంకటము అని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులుగా పిలవబడేటువంటి వారు వారి రహస్య పాపములు కప్పి ఏమీ లేనట్లుగా మేము కూడా ఆత్మీయులమే అన్నట్లుగా బొంకుతా ఉన్నారు. పాపం అనగా ఇక్కడ బొంకటము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వేషధారణ, కపటత్వము, నటంతో జీవించడము అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ఆకాను కూడా ఏం చేస్తా ఉన్నాడు? బొంకుతా ఉన్నాడు. అంటే ఆ యొక్క పైషినారు వస్త్రమును తీసుకున్నాడు, 50 తులముల ఆ యొక్క బంగారు కమ్మిని తీసుకున్నాడు, 200 తులముల వెండిని తీసుకున్నాడు. మరి డేరాలో వచ్చాడు, ఆ యొక్క గొద్ది దాంట్లో దాచిపెట్టాడు. మళ్ళీ ఏం తెలియనట్లుగా సమాజంతో కలిసి తన ప్రవక్తలతోటి నేనేం చేయలేదు అనేటువంటి ఒక నటనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి పాపము అంటే బొంకటము, నటనా జీవితాన్ని కలిగి ఉండడము, నేరమును ఒప్పుకోకుండా ఉండడము, కపట స్వభావం కలిగి ఉండడము అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. మరి మనం గమనిస్తూ ఉంటే పాపం అనగా 4 విషయాలు నేను చెప్పాను. మొట్టమొదటిగా పాపం అనగా దేవుని మీద తిరుగుబాటు చేయడము. పాపం అనగా అది చిన్నదైనా పెద్దదైనా దేవుని దృష్టిలో పాపమే అనే విషయాన్ని నేను తెలియజేశాను. మూడవది ఏం చేశానంటే పాపం అనగా దేవుని యొక్క నిబంధనను మీరడం అనే విషయాన్ని చేశాను. నాలుగవది అనగా పాపం అనగా నటన స్వభావాన్ని కలిగి దానిలోనే కొనసాగడము అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మన యొక్క జీవితాలను గమనిస్తూ ఉన్నప్పుడు చాలామంది జీవితాల్లో రహస్య పాపములు ఉంటాయి. పాపము అనేటువంటి గుర్తించలేనటువంటి ఒక భయంకరమైన దుస్థితిలో ఉంటా ఉన్నారు. చాలామందికి నువ్వు పాపం చేస్తున్నావు అంటే నేనా, అలాంటి పాపం నాలో ఉందా, లేదు అన్నట్లుగా నటిస్తూ ఉంటారు. మనుషుల కోణంలో పాపాన్ని చూడటం కాదు, కానీ దేవుని కోణంలో పాపాన్ని చూడాలి. దేవుడు పరిశుద్ధుడు. ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క సమీపించరానటువంటి తేజస్సులో ఆయన పరిశుద్ధుడిగా ఉంటా ఉన్నాడు. మరి మన స్వభావం పాపంతో కూడింది. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలతో మనం ఉంటా ఉన్నాం. మరి ఇలాంటి వారము నిత్యుడైనటువంటి దేవుని సన్నిధిలోకి చేరలేము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాపం అనేది మన హృదయంలో ఒక ఫౌంటైన్ లాగా వస్తూ ఉంటుందనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఏదో పాపాన్ని ఆపుతా ఉన్న రీతిలో ఏదో పైన మెరుగుపోస్తూ ఉంటారు, కానీ పాపము తగిన సమయంలో మన హృదయంలోంచి బయటకు వస్తూనే ఉంటుంది. దీన్ని నిరంతరము పెరిగి వేయకపోతే పాపం అనేది ఒక కుళాయిలోంచి నీళ్లు వచ్చినట్లుగా మన హృదయంలోంచి వస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకో. చూడండి, మీ హృదయాలు దేవుని సన్నిధిలో లేకుండా, దేవుని యొక్క వాక్యంలో లేకుండా, ప్రార్థనా జీవితంలో లేకపోతే మీ హృదయాలలో పాపం యొక్క బీజాలు మళ్ళీ బయటకు వస్తాయి. మాకు పొలం ఉంది, ఆ పొలాన్ని చాలా రోజుల నుంచి మేము శుభ్రపరచలేదు. ఏమైపోయినంటే ముళ్ళ తుప్పలు పెరిగాయి, కంప పెరిగిపోయింది, భయంకరమైనటువంటి చెట్లన్నీ కూడా వచ్చేసాయి. ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో గడపకుండా ఉన్నట్లయితే పాపము అనేటువంటిది ముళ్ళ తుప్పల వల్ల వస్తూ ఉంటుంది. అది నిన్ను నాశనానికి నడిపిస్తుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికి కూడా తెలుసు, ఫంక్షన్లు, భోజనాలు అవి జరిగేటప్పుడు ఆ పాత్రలను తీసుకొని పైన కడిగి ఆ యొక్క పొయ్యి మీద పెడతారు. మంటకు సెగ తగిలినప్పుడు ఎప్పుడో వండినటువంటి డాల్డా సంబంధమైనటువంటి అంతా కూడా ఆ వేడికి కరిగి మధ్యలోకి వస్తూ ఉంటుంది, కరిగి వస్తూ ఉంటుంది. అంతకుముందు ఎప్పుడో స్వీట్ చేసి ఉండొచ్చు, డాల్డాతో కూడిన స్వీట్ చేసి ఉండొచ్చు. పైన కడిగి అక్కడ పెడతారు. ఎప్పుడైతే మంట పెట్టారో అదంతా కూడా మళ్ళీ కరుగుతూ ఉంటుంది. మన ఆత్మీయ జీవితాల్లో
పాపం విషయంలో చులకనగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు తప్పక పడిపోతావు అనే విషయాన్ని గ్రహించాలి. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడే పాపం విషయంలో నిర్లక్ష్యమైనటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. దేవుని యొక్క హృదయానుసారుడు సైతము పాపంలో పడిపోయాడు అనే విషయాన్ని గ్రహించాలి. ఏమరపాటు అజాగ్రత్తగా ఉంటే పాపంలో పడిపోతావు. ముఖ్యంగా యవన బిడ్డలు ఏమరపాటు అజాగ్రత్తతో ఏం కాదులే, ఏమవుతుందిలే, నేను చూసుకోగలనులే, నేను చేయగలనులే, నాకు అంతా తెలుసులే అనేటువంటి ఆ భావంలోకి నువ్వు వెళ్ళిపోతే ఏ క్షణంలో నువ్వు జారిపోతావో నీకే తెలియదు. పాపం మీద సీరియస్గా ఉండాలనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత రెండవ విషయాన్ని మనము గమనించినట్లయితే పాపము దాని యొక్క పర్యవసానము. మరి పాపము, ఇక్కడ పాపం జరిగింది, మరి దాని యొక్క పర్యవసానం ఏ విధంగా ఉందో ఈడ మనము గమనించవచ్చు. మొట్టమొదటిగా మరి యెరికో పట్టణము జయించినప్పుడు హాయి వారిని జయించడానికి వేగుల వారిని పంపడం జరుగుతూ ఉంది. వేగుల వారు వెళ్ళి ఏమన్నారు తెలుసా, ఒక 3000 మంది చాలు అని చెప్పేసి అన్నారు. చూడండి 7వ అధ్యాయము 3వ వచనం చూస్తే, హాయిపురమును వేగు చూసి యెహోషువ వద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని చెప్పేసి అన్నారు. మరి చూడండి, ఇంత పెద్ద సైన్యము, మరి 2-3 వేల మంది సరిపోతారు. చిన్న పట్టణము హాయి అయినప్పటికీ కూడా హాయి పట్టణం మీద వారికి భయంకరమైనటువంటి ఓటమి మిగిలింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వారు తరమబడ్డారనే విషయం అర్థం చేసుకోవాలి. 36 మంది సైతము హతము చేయబడ్డారనే విషయాన్ని మనం గ్రహించాలి. అనేకులు గాయాలు పాలై ఉండొచ్చు అనే విషయాన్ని కూడా గ్రహించాలి. ఇదంతా కూడా పాపం వల్లే కలిగింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పాపానికి పర్యవసానాలు ఉంటాయి అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. మరి చూడండి, ఆకాను చేసిన పాపం వల్ల ఇక్కడ ఏం జరిగింది చూడండి. 4వ వచనం చూస్తే, కాబట్టి జనులు ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులు హతము చేసిరి. చూడండి, అప్పటి వరకు వారి జీవితంలో విజయ పరంపరను కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, ఇక మాకు ఏం కాదు అనే రీతిలో వాళ్ళు విజయ పరంపరను, దేవుని యొక్క సన్నిధిని, సహవాసాన్ని, దేవుడు మాకు విజయాన్ని ఇస్తా ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంలో ఉన్నాడు. ఒక్కసారి వారందరికీ షాక్ కలిగింది. ఏంటో తెలుసా, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టిపోయాడేమో. వారి జనాంగము 36 మంది హతమైనప్పుడు ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి ఎలా ఉంది తెలుసా? అక్కడ ఒక మాట రాయబడతా ఉంది. ఏమని రాయబడుతుందంటే, కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయారు. ఏం చేశారు? ఏంటి ప్రభువా ఇది? మాకు ఎందుకు ఇంత ఘోరమైనటువంటి నష్టం కలిగింది? అతి చిన్న పట్టణ దాని మీద మేము గెలవలేక తరుముబడి మా ప్రాణాలను చేరుకొని మేము పారిపోయి రావడం ఏంటి ప్రభువా? అయ్యా నువ్వు ఉన్నావా అన్న రీతిలో వాళ్ళు ఏడ్చినట్లుగా చూస్తూ ఉంటాం. పాపం ఎప్పుడు కూడా, పాపం చేయడం వల్ల మనకు అపజయమే కలుగుతుంది. చాలామంది పాపం చేసేటప్పుడు విజయం పొందుకున్నట్లుగా కాలర్ ఎగరేస్తూ ఉంటారు, కానీ పాపం చేయడం వల్ల చివరకు అపజయమే కలుగుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాపము చేత తరమబడతామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు పాపం చేత తరమబడతారు. పాపం వల్ల ఈ ఊరిలోంచి ఇంకొక ఊరికి కూడా తరమబడేటువంటి పరిస్థితి వెళుతూ ఉంటారు. మా గ్రామంలో ఒక కుటుంబం ఉంది, వారు వ్యభిచారంలో పట్టబడ్డారు. ఆ గ్రామం నుంచి ఇంకొక గ్రామంకు తరమబడ్డారు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి పాపము నిన్ను తరుముతుంది, నిన్ను నిలకడగా ఉంచదు. పాపము నిన్ను తరిమి నిన్ను వేటాడుతుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. పాపము అపరాధ భావాన్ని తీసుకొచ్చింది. పాపము శాంతి లేకుండా చేస్తుంది. పాపం చేసినప్పుడు మన హృదయాలు, గుండె అదురుతుంది, టెన్షన్ పెరుగుతుంది. పాపం చేసినప్పుడు ఒక ఆందోళన మన జీవితాల్లో కలుగుతూ ఉంటుంది. మీ జీవితాల్లో మొట్టమొదటి పాపం చేసినప్పుడు, లేకపోతే మీరు ఏమైనా దొంగతనం చేసినప్పుడు, ఆ దొంగతనం చేశారు, అక్కడే ఉన్నారు మీరు, మిమ్మల్ని అంటే ఆ యొక్క వస్తువు పోయింది, వాళ్ళందరూ వెతుకుతూ ఉన్నారు, మీ దగ్గరే ఉంది, మీ హృదయం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. గుండె దడదడలాడుతూ ఉంటుంది. చూస్తున్నారో నన్ను ఎవరన్నా అంటే టెన్షన్గా ఉంటుంది.
ఆందోళనకు గురవుతూ ఉంటాం. కాబట్టి పాపం ఎప్పుడు కూడా ఆందోళన, అశాంతిని, నిద్రలేనటువంటి రాత్రిని సృష్టిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నాను. కుటుంబంలో పాపం ఉంటే, భర్త పాపం చేసినట్లయితే ఆ కుటుంబంలో సరైనటువంటి నిద్ర ఉండదు. భార్య పాపం చేసినట్లయితే ఆ కుటుంబంలో సరైనటువంటి నిద్ర ఉండదు. పాపం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే అశాంతిని గురి చేస్తుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకే బైబిల్ వాక్యము, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, దుష్టుడికి నెమ్మది కలగదు, దుష్టుడికి నెమ్మది ఉండదు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మా బావగారు ఎస్ఐ గారు, మరి ఆయన నేను అడుగుతా ఉంటాను, దొంగలను మీరు ఎలా పట్టుకుంటారు ఈజీగా అని అడుగుతూ ఉంటాను. దొంగలు మేము ఎలా పట్టుకుంటాము అంటే, మరి మేము దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క ముఖ కవళికలు మారుతూ ఉంటాయి. టెన్షన్ గురవటం, అరచేతిలో చెమట పట్టడము, తత్రపాటుగా మాట్లాడటము, చెప్పిందే చెప్పడము, కాదు అని నిరూపించడానికి అనేకమైన కారణాలు చెప్తూ ఉంటారు. వీటన్నిటిని గమనించి మేము దొంగను పట్టుకుంటాము అని చెప్పేసి చెప్పాడు. మరి పాపము మనల్ని కూడా ఆ విధమైన అశాంతిలోకి తీసుకెళ్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాపం వల్ల ఇక్కడ 36 మంది హతము చేయబడ్డారనే విషయాన్ని గమనించాలి. పాపం మనం ఎప్పటికైనా పట్టిస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. మరి ఆకాన్ అనుకున్నాడు, ఇదిగో నేను దాచుకున్నాను, నేను ఖచ్చితంగా ఇవన్నీ కూడా సంపాదించుకున్నాను అంటే వీటన్నిటి కూడా నేను దొంగతనం చేస్తాను, దాచుకున్నాను, ఎవరు చూడలేదు, హ్యాపీగానే ఉంటుంది నా లైఫ్, ఈ సొమ్ముతోటి నేను ఈ యొక్క వాగ్దాన దేశంలో హ్యాపీగా నేను జీవించవచ్చు అని కలలు కంటూ హాయిగా బతకొచ్చు అనుకుంటా ఉన్నాడేమో. కానీ అతని పాపము అతన్ని పట్టించింది అనే విషయాన్ని మనం గ్రహించాలి. పాపం అనేది ఒక విత్తనం లాంటిది, దున్నిన నేలలో నాటబడినటువంటి ఒక విత్తనం లాంటిది. పాపము దున్నిన నేలలో, విత్తనము దున్నిన నేలలో నాటబడితే ఏమవుతుంది? అది తప్పక మొలుస్తుంది. మొలిచినప్పుడు అది కనబడుతుంది. పాపము కూడా ఒక విత్తనం లాంటిదే, అది తప్పక మొలకెత్తుతుంది, కనబడుతుంది, అవమానం తీసుకొస్తుంది, నవ్వులు పాలు చేస్తుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ కూడా ఆయన అనుకున్నాడు, హ్యాపీగా ఉండొచ్చు, నాకేం కలగదు అనేటువంటి దానిలోకి వెళ్ళిపోయాడు. కానీ పాపం పట్టబడతా ఉంది. చూడండి పాపం ఏ విధంగా పట్టబడతా ఉందో చూసినప్పుడు ఇక్కడ 7వ అధ్యాయము 15వ వచనం చూసినప్పుడు, అప్పుడు శపితమైంది ఎవనైతే దొరుకునో వాని కలిగిన అందరిని అగ్నిచేత కాల్చివేయవలను, ఎలా అనగా వాడు యెహోవా నిబంధన మీరి ఇజ్రాయెల్ దుష్కారము చేసిన వాడు ఆయను. మరి మరుసటి రోజు గోత్రములన్నిటి కూడా నిలబెట్టడం జరిగింది. 16వ వచనంలో గోత్రములన్నీ కూడా నిలబెట్టినప్పుడు 18వ వచనం చివరి భాగంలోకి వచ్చినప్పుడు జబ్ది మనుమరుడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు. ఆకాను అనుకున్నాడు, నన్ను ఎవరు పట్టుకోవట్లేదు అనుకున్నాడు, చక్కగా అనుభవించవచ్చు అనుకున్నాడు, కానీ పట్టబడ్డాడు. మరి పట్టబడిన తర్వాత గొప్ప శిక్ష ఆయనకి కలిగింది. అవమానం వచ్చింది, సిగ్గు వచ్చింది. మరి ఊరి బయట తీసుకొచ్చి మరి అందరిని కూడా ఏం చేస్తారంటే రాళ్లతో కొట్టి చంపి తర్వాత కాల్చి ఏం చేస్తారంటే రాళ్ళను గుట్టగా పోసి ఆ యొక్క లోయకు ఏం పేరు పెట్టారంటే ఆకోరు లోయ అని పెట్టి పేరు పెట్టారు. బాధ కలిగించు లోయ, బాధ కలిగిన లోయ. చూడండి చాలాసార్లు మనం అనుకుంటాం ఏం కాదులే అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. అదంతా కూడా భ్రమ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీకంటే నాకంటే ఎక్కువ పాపంలోకి దిగి దానిని అనుభవించినటువంటి ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయనే సొలొమోను. ఆయన అంటా ఉన్నాడు ఏమంటే ఆనందం కోసమో తృప్తి కోసమో పాపం అనే బటన్ను అనేక సార్లు నేను నొక్కాను, కానీ వీటన్నిటిలో నాకు ఏది కూడా ఆనందమో ఇవ్వలేదు అని చెప్పేసి అత్యంత ఆనందంలోకి అత్యంత పాపంలోకి వెళ్ళినటువంటి సొలొమోనే ఒక జ్ఞానిగా మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పాపం వల్ల హాయిని ఆనందాన్ని పొందుకోవాలనుకుంటే చివరికి అది మనల్ని పట్టిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. మరి సంసోను గురించి మనం తెలుసుకున్నట్లయితే సంసోను కూడా ఏమనుకున్నాడు? ఈ పాపములోనే ఆనందం అనుకున్నాడు, కానీ ఆ పాపము ఆయన్ని ఒక దినాన పట్టించింది అనే విషయాన్ని మనం అర్థము
చేసుకోవాలి. మరి వీళ్ళు ఎంత శిక్షను అనుభవించారు అంటే భయంకరమైన శిక్షను అనుభవించారు. చిన్నప్పుడు మేము పిల్లలుగా ఆడుకునేటప్పుడు ఆ తొండ తెలుసు కదా మీ అందరికీ, అది ఉన్నప్పుడు దాన్ని దూరంగా ఉండి రాళ్ళతో కొడతా ఉంటాం, అదొక పిచ్చి ఆనందం. అది చచ్చిపోయేదాకా కొడతా ఉండేవాళ్ళు. మరి మనిషి ప్రాణము చాలా గట్టిది. ఎన్నిసార్లు రాళ్ళతో కొట్టినా చనిపోడు మనిషి వెంటనే. అనేక రాళ్ళు వీళ్ళు విసురుతా ఉన్నారు. ఎంత బాధ, ఎంత నొప్పి, ప్రాణం పోయేంత వరకు కొట్టారంటే ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోండి. తర్వాత వారిని కాల్చివేశారు, వారి మీద రాళ్ళ కుప్ప వేశారు. కాబట్టి పాపము గొప్ప ప్రమాదం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మీరు అనుకోవచ్చు, ఆకాను కదా పాపం చేసింది, మరి ఎందుకు వారి కుటుంబస్తుల్ని అందరిని కూడా కాల్చివేయడం జరిగింది, రాళ్లతో కొట్టి జరిగింది అని మీరు అనుకోవచ్చు. మరి అనేక మంది బైబిల్ పండితులు ఏం చెప్తున్నారు అంటే దేవుడు అన్యాసుడు కాదు. తర్వాత ఎవరు పండ్లు తింటారో, ఎవరు ద్రాక్ష పండ్లు తింటారో వారి పండ్లే పులుస్తాయి కదా. మరి ఆకాను పండ్లే పులవాలి కదా. ఆకాను పాపం చేసినప్పుడు ఆకానే కదా. కానీ వాస్తవంగా దేవుడు సార్వభౌముడు, దేవుడు అన్యాయంగా వాళ్ళకి తీర్పు ఇవ్వడు. వీళ్ళు మరి ఆకాను యొక్క కుటుంబస్తులు కూడా ఆ పాపంలో పాలిభాగస్తులై ఉంటారు. ఏ విధంగా అంటే దాన్ని దాచిపెట్టేటువంటి విషయంలో కానీ, ఆయన పాపం చేసినప్పుడు ఇలా చేయకూడదు కదా, నువ్వెందుకు చేశావు అని గర్దించకుండా ఉండొచ్చు. పాపంతో ఏకీభవించి ఉండొచ్చు, ఆకానుతో ఏకీభవించి ఉండొచ్చు. అందుకే ఆకాను కుటుంబం అంతటిని కూడా దేవుడు నిర్మూలన చేశాడు. ఈ రోజుల్లో చాలామంది పాపాన్ని కవర్ చేస్తూ ఉంటారు కుటుంబంలో. ఎంతగా కవర్ చేస్తారంటే గద్దింపు పక్కన వాళ్ళు ఇచ్చినప్పటికి కూడా మా పిల్లగాడిని అంటావా, మా పిల్లని అంటావా, నువ్వు చూసుకో అన్న రీతిలో కవర్ చేస్తూ ఉంటారు. ఒకానొక దినమందు నువ్వు చేసేటువంటి ఆ కవరే నీ కుమార్తెకు నీ కుమారుణ్ణి త్రప్పులోకి నడిపిస్తుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. పాపంతో ఏకీభవించకూడదు. ఎప్పుడు కూడా పాపం చేసేటువంటి వారిని గర్దించాలి, పాపంతో ఏకీభవించకూడదు. కొన్నిసార్లు పాపంతో రాజీ పడకూడదు. ఈ కుటుంబస్తులు పాపంతో రాజీ పడ్డారు, ఆకానుతో ఏకీభవించారు. అందుకే మొత్తం కుటుంబం అంతా కూడా ఏమైపోయిందంటే నాశనం అయిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరి నెహెమ్యా గ్రంథంలో క్షమించండి, మరి మొర్దెకై గురించి మనం చదివినప్పుడు హామాను అనేటువంటి ఒక దుష్టుడు ఉంటాడు. హామాను కుటుంబం అంతా కూడా హామాను చేసేటువంటి దుష్టత్వంలో పాలి భాగమైంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆ యొక్క హామాను అతని కుటుంబ సభ్యులందరినీ కూడా ఉరితీసేటట్లుగా రాజు శిక్షిస్తాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎస్తేరు గ్రంథంలో ఇదంతా కూడా ఉంటుంది. మరి పాపము వల్ల సంతోషపడదాం, ఆనందపడదాం, హ్యాపీగా ఉందాం అనుకున్నాడు, కానీ పాపం వల్ల చివరకు హతమయ్యాడు అనే విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. మరి చూడండి, చేప కూడా గాలం వేసినప్పుడు గాలానికి ఉన్నటువంటి ఎర్రను తినేటప్పుడు ఎంత బాగుందో ఈ ఎర్ర అని చెప్పేసి ఆ యొక్క గాలం అంతటిని కూడా మింగుతుంది. మరి ఎప్పుడైతే ఆ గాలానికి తన యొక్క ఆ నోరు అంటే తన యొక్క ముక్కు ఆ గాలాన్ని తగులుకున్నప్పుడు ఆ యొక్క చేపలు పట్టేటువంటి పైకి లాగుతూ ఉన్నప్పుడు అప్పుడు వెలవెలా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో అయ్యో, నేను ఎర్రను ఆశించుకుంటే బాగుండునే అని చెప్పేసి చేప పైకి లాగేటప్పుడు ఎంత గిలగలా కొట్టుకుంటా ఉంటుందో. అయినప్పటికీ కూడా అది బుట్టలోకి వెళ్ళిపోతుంది, తర్వాత అది వేరొక కడుపులోకి వెళ్ళిపోతుంది. ఎలుకబంటు అనేటువంటిది ఒకటి ఉంది. దాన్ని ఏ విధంగా పట్టుకుంటారు అంటే దానికి రక్తము తాగడం అంటే చాలా ఇష్టం. ఈ యొక్క వేటగాళ్ళు ఏం చేస్తారంటే కత్తులు, చిన్న చిన్న కత్తులు తీసుకొని సన్నగా అలా టచ్ చేస్తేనే తెగిపోయేటువంటి కత్తులు తీసుకొని ఆ కత్తులకు పొరలుగా రక్తాన్ని పట్టించి ఎండబెడతా ఉంటారు. ఎండిపోయిన తర్వాత మళ్ళీ రక్తాన్ని పట్టిస్తారు. పొరలుగా ఐస్ క్రీమ్ ఏ విధంగా అయితే కప్పులో పెడతారో ఆ విధంగా పొరలుగా పెట్టి ఆ యొక్క మంచులో పెట్టినప్పుడు ఈ ఎలుకబంటు ఏం చేస్తుందంటే ఆ రక్తపు వాసనకు వచ్చి ఆ యొక్క నాలుగుతో ఏం చేస్తూ ఉంటుందంటే ఆ రక్తాన్ని జుర్రుకుంటా ఉంటుంది. భలే బాగుంది అని చెప్పేసి ఆ రక్తం అంతా కూడా అది తీసుకుంటా ఉంటుంది, జుర్రుకుంటా ఉంటుంది.
కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ పొరలన్నీ అయిపోగా తన యొక్క నాలుక కత్తి చేత చీల్చబడి తన రక్తమే వేడిగా బయటకు వస్తూ ఉన్నప్పుడు ఎంత బాగుంది, ఇంత వేడి రక్తము నేను ఎప్పుడు తాగలేదు అనే రీతిలో ఆ ఎలుగుబంటు తాగుతూ తన రక్తాన్ని తను తాగుతూ చీల్చబడు తన నాలుక సొమ్మసిల్లిపోతుంది, పడిపోతుంది. ఏటగాడు వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. పాపము కూడా అలాంటిదే, నిన్ను సొమ్మసిల్లేదిగా చేస్తూ ఉంటుంది. పాపము ఎంత భయంకరమైందంటే డేగంట నీళ్ల కన్నా రక్తాన్ని తాగడానికి ఇష్టపడుతూ ఉంటుందంట. పాపము కూడా మనం రక్తాన్ని తాగేంత వరకు కూడా ఇష్టపడదు. పాపము అడవి గాడిద వంటి స్వభావం కలిగింది. పాపంలో ఉండి నాకు ఈ పాపం వద్దు అని అంటా ఉంటే అది ఎంత దూరం కూడా వెళ్ళదు. పాపము అని నేను అంటిపెట్టుకునే ఉంటా ఉంటుంది. ఎంత ముందుకు నెట్టాలన్నా కానీ నెట్టనటువంటి పరిస్థితుల్లోకి ఒకసారి పాపము చేయడం అలవాటైతే ఆ పాపం నుండి బయటకు రావడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పాపము చేస్తుంటే అడవి గాడిదంట ఎంత ముందుకు నెట్టినా కానీ ముందుకు వెళ్ళదంట. నేను వెళ్ళను అని చెప్పేసి అంటా ఉండిద్దంట, ఎదురు తిరుగుతూ ఉండిద్దంట. పాపం కూడా నువ్వు పాపంలో కొనసాగితే ఇంకొద్దులే, ఈరోజు వద్దులే అనుకుంటావు, అయినా నీ దగ్గర నుంచి అది వెళ్ళదు. పాపము విశ్వాసులైన జీవితాల మీద, మన జీవితాల మీద, అవిశ్వాసులైన విశ్వాసులైన మన జీవితాల మీద గొంతు మీద కాలు పెట్టి చచ్చిపోయేంత వరకు కూడా ఏ విధంగా అయితే మన గొంతు మీద కాలు పెట్టి తొక్కితే ఏ విధంగా చచ్చిపోతామో, పాపం కూడా మన ఆత్మీయ జీవితాలు పతనమయ్యేంత వరకు, మన కుటుంబాలు నాశనమయ్యేంత వరకు, మన యొక్క జీవితాలు నాశనమయ్యేంత వరకు కూడా ఊరుకోదు. ఆ విధంగా అది నెడుతుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి, పాపం యొక్క పర్యవసానము మరి ఇక్కడ ఒక్కరికే ఉందంటే ఆకాను యొక్క కుటుంబం అంతటి మీద కూడా శిక్ష వచ్చింది, శిక్ష వేయబడింది అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. చాలామందికి తెలియదు, పాపం నా ఒక్కడితోనే కదా ఉంది, పాపం నేను ఒక్కడనే చేస్తున్నా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ పాపం వల్ల కుటుంబంలోనూ, నీ వ్యక్తిగత జీవితంలోనూ, సమాజంలోనూ, సంఘంలోనూ అది నష్టాన్ని చేకూరుస్తుందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. చూడండి, మీరు నీటిలోకి రాయి వేయండి. నీటిలో రాయి వేసినప్పుడు ఏమవుతుంది? అలలు వస్తూ ఉంటాయి, అంటే తొణుకు ఉంటుంది. అలానే పాపము ఎవరి జీవితాల్లో ఉంటుందో దాని యొక్క ప్రభావం మిగతా వారి మీద కూడా పడుతుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. భయంకరమైనటువంటి అక్రమ సంబంధాలలో ఈ పాపం వల్ల తండ్రిని తల్లిని కోల్పోయినటువంటి బిడ్డలు ఎంతరో ఉన్నారు. పాపం వల్ల కుటుంబాలు నాశనం అయిపోయిన బిడ్డలు ఎంతమంది ఉన్నారు. పాపం వల్ల కుటుంబంలో పిల్లలు అనాథలుగా మిగిలినటువంటి వారు ఎంతమందిలో ఉన్నారు. కాబట్టి నేను ఈ యొక్క రాత్రి సమయం తెలియజేస్తున్నాను, పాపం నీ ఒక్కరితో పోదు, అది నీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ అది పాకుతుంది అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఆకాను పాపం చేశాడు, కుటుంబం అంతా కూడా దాని యొక్క పర్యవసానము అనుభవించింది అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత మూడవ విషయానికి వస్తా ఉన్నాను. పాపము తీరును మనం గమనించినప్పుడు, ఎలా పాపం జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించినప్పుడు చూడండి, ఆకాను మరి పాపం ఏ విధంగా చేశాడో ఇక్కడ మనం గమనించినప్పుడు 11వ వచనం, ఇశ్రాయేలులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరు ఉన్నారు, శపితమైన దానిలో కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకున్నారు. పాపము ఏ విధంగా జరుగుతుంది అంటే ఇక్కడ ఆకాను ఒప్పుకుంటా ఉన్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు అంటే 19వ వచనంలో, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు దానిని చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నేను వేడుకొనిచున్నాను అనగా చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగానే పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి, అండర్లైన్ చేసుకోండి, చూసి వాటిని ఆశించి తీసుకుంటుని. చూడండి, పాపము జరిగిన తీరును మనం గమనించినప్పుడు అక్కడ ఏమని రాయబడుతుందంటే చూసి అనేటువంటి రాయబడుతూ ఉంది. అంటే పాపము కంటి ద్వారా జరుగుతుంది, కన్ను ద్వారా చూడడం ద్వారా, కన్ను నుంచి సిగ్నల్ రావడం ద్వారా, ఆ సిగ్నల్ ద్వారా వెంటనే దాన్ని ఆశించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దావీదు పాపంలో పడిపోవడానికి తన కళ్ళ ద్వారా పాపం చేశాడు, చూశాడు,
ఆశించాడు, పొందుకోవాలనుకున్నాడు, పాపంలో పడిపోయాడు. అందుకే ఒక భక్తుడు అంటాడు, కళ్ళు అనేవి పాపానికి కిటికీలు లాంటివి అంట. మన హృదయాల్లోకి పాపం రావడానికి ఒక ద్వారబంధనం లాగా కళ్ళు పనిచేస్తాయని చెప్పేసి ఒక భక్తుడు అంటా ఉన్నాడు. కాబట్టి ఈయన కూడా దొంగిలించాడు, బొంకాడు. మరి కళ్ళతో చూసినంత కూడా హృదయంతో స్పందించి ఏం చేశాడు అంటే దాన్ని తీసుకున్నాడు. మరి ఈ యొక్క సమయంలో నేను తెలియజేసేది ఏంటంటే, మరి యోబు ఒక మాట అంటాడు, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పాపం యొక్క తీరు జరగడానికి ఆ క్రమాన్ని గమనించినప్పుడు కళ్ళ ద్వారా ఆశిస్తూ ఉన్నాడు, తీసుకోవాలని ఆశపడతా ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి పాపము జరిగింది, మరి పాపం యొక్క పర్యవసానాన్ని అనుభవించాడు. చివరి వచనాన్ని చూస్తే చూడండి, యెహోవా అప్పుడు 26వ వచనం, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనును. పాపం పట్ల దేవుడు ఎప్పుడు కూడా రౌద్రంగా ఉంటాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో దేవుని గురించి మాట్లాడినప్పుడు, దేవుని గురించి చెప్పినప్పుడు చాలామంది దేవుడు అంటే ప్రేమామయుడు అని చెప్పేసి అంటూ ఉంటారు. వాస్తవంగా దేవుడు ప్రేమామయుడు అనే దానికన్నా దేవుడు ఉగ్రుడు అనేటువంటిది బైబిల్లో ఎక్కువగా ఉంది. దేవుడు పాపం పట్ల తీవ్రమైన ఉగ్రత చూపిస్తాడనే విషయాన్ని కూడా బైబిల్లో రాయబడతా ఉంటుంది. కాబట్టి దేవుడు పాపం పట్ల చూడకుండా ఉండేటువంటి వాడు కాదు. పాపం మీద తన ప్రచండమైనటువంటి కోపాన్ని ప్రదర్శిస్తాడనే విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. ఇప్పుడు ఒక పెద్ద కొండొచ్చి ఒక చిన్న చీమ మీద పడితే ఏమవుతుంది? చీమ చనిపోతుంది. మరి దేవుని యొక్క ప్రచండమైనటువంటి కోపము పాప స్వభావంలో పుట్టినటువంటి, పాపమును మంచినీళ్ళ వల్ల త్రాగుతూ పాపంలో జీవిస్తున్నటువంటి మనందరమే పడితే ఏమవుతుందో తెలుసా? మనందరం కూడా సమూలంగా నాశనం అవుతాం. కానీ దేవుడు ప్రేమామయుడు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే గెత్సెమనే తోటలో ప్రభువుని యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు, ప్రభువా ఈ ఉగ్రత పాత్ర నా యొద్ద నుంచి తప్పించు. దేవుని యొక్క ఉగ్రత ఎంత భయంకరమైందో ప్రభుని యేసుక్రీస్తుకు తెలుసు. అది మానవుల మీద పడితే వారు తట్టుకోలేరనే విషయం కూడా ప్రభుని యేసుక్రీస్తుకు తెలుసు. అందుకే ప్రభుని యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. నీ పాప స్వభావంలో వచ్చినటువంటి, నీ మీదకి వచ్చిన ఉగ్రతను దేవుడు తప్పించు నిమిత్తము, నీ పాప స్వభావం వల్ల నువ్వు చేసినటువంటి క్రియల వల్ల వచ్చినటువంటి ఆ యొక్క శాపమునంతటిని కూడా తీసివేయు నిమిత్తము, నీ మీదకి వచ్చినటువంటి పాపం వల్ల నీ మీద రగులుకున్నటువంటి దేవుని యొక్క కోపం అంతా కూడా తీసివేయు నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను ప్రేమించి ఈ లోకంలోకి వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు నిత్య నాశనంలోకి వెళ్లకుండా, నిత్యమైన ఉగ్రతలకు నువ్వు వెళ్లకుండా, ఆ ఉగ్రతను భరించలేవని దేవుడు నన్ను రక్షించు నిమిత్తము మహాదేవుడు, దేవుని యొక్క కుడిపార్శ్వన ఉన్నటువంటి వ్యక్తి, ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకంలోకి వచ్చి నీ మీదకు రావాల్సిన ఉగ్రత అంతా కూడా ఆయన మీద వేసుకొని, నువ్వు చేసిన పాపము, నేను చేసిన పాపం అంతా కూడా ఆయన మీద వేసుకొని, నీకు బదులుగా నీ స్థానములో విమోచన క్రైదనముగా తన ప్రాణము అర్పించాడు. కలువరి శిలువలో ఏం జరిగిందో తెలుసా? దేవుని యొక్క కోపం రగులుకుంటా ఉన్నప్పుడు, నీ స్థానంలో మన మీదకి రావాల్సిన దేవుని కోపము రగులుకుంటా ఉన్నప్పుడు, మన స్థానంలో మనకు బదులుగా ప్రభువుని యేసుక్రీస్తు అనుభవిస్తూ ఉన్నప్పుడు లోకమంతా కూడా చీకటైపోయింది. దేవాలయ తెర రెండుగా చిల్లిపోయింది. దేవుని యొక్క ప్రచండమైన ఉగ్రత వల్ల ఆ కొండ కూడా రెండుగా బ్రద్దలైంది. అంతటి ప్రచండమైన కోపాన్ని దేవుడు నీ మీదకి రావాల్సింది, నా మీదకి రావాల్సింది ప్రభువుని యేసుక్రీస్తు వారు భరించాడు. గాడ్స్ లవ్స్ యూ, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. నువ్వు ఎటువంటి పాపస్థితిలో ఉన్నప్పటికి కూడా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ హృదయంలో నీ పాప స్వభావం వల్ల, నీ రహస్య పాపంలో నువ్వుండి దానిలో కొనసాగితే నువ్వు ఉగ్రత పాత్రకు గురవుతా అయినప్పటికీ కూడా దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు క్షమించేటువంటి వాడు.
ఆకాను వలె నువ్వు పాపం చేత పట్టబడినప్పటికి కూడా, ఆకాను వలె రహస్య పాపము నీ జీవితంలో ఉండి ఏమీ లేదన్నట్టు నటించినప్పటికి కూడా, నువ్వు నీ పాపములు ఒప్పుకొనక విడిచిపెట్టక నువ్వు అలానే వెళితే నువ్వు నరకాగ్నికి వెళతావు. దేవుడు ఒక సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ సమయంలో నీ కొరకు నా కొరకు ప్రభుని యేసుక్రీస్తు వారికి లోకంలోకి వచ్చి తన ప్రాణమును పెట్టాడు. విమోచన క్రయధనముగా తనను తాను అర్పించుకున్నాడు. మరి దేవునికి దగ్గరకు వస్తే నీవు ఆ యొక్క పాపము నుంచి వచ్చేటువంటి మరణము నుంచి, ఆ పాపము నుంచి వచ్చేటువంటి నిత్య నాశనం నుంచి నువ్వు తప్పింపబడతావు. ఒకవేళ నువ్వు ఇంకా పాపంలోనే ఉంటూ దేవుని దగ్గర రాకుండా ఉన్నట్లయితే నువ్వు నరకం అనేటువంటి ఆ యొక్క బావి మీద నడుచుకుంటా వెళ్ళిపోతా ఉన్నావు. ఎప్పుడు దానిలో పడిపోతావో తెలియదు. నరకపు అంచుల దగ్గర నడుచుకుంటూ అక్కడే నిలబడి ఉంటా ఉన్నావు. ఎప్పుడు దానిలో పడిపోతావో తెలియదు. దాన్ని నువ్వు భరించలేవు. నీ జీవితం నాశనం చేసుకోవద్దు, నీ ప్రాణం నాశనం చేసుకోవద్దు. దేవుని దగ్గరికి రమ్మని బ్రతిమలాడుతూ ఉన్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టుకోవడం ద్వారా దేవుడు నిన్ను మళ్ళీ బలపరుస్తాడు. మరి దేవుడు నన్ను ప్రేమించి సువార్తను మరొకసారి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి రమ్మని తెలియజేస్తూ ఉన్నాడు. దిమనస్కులారా, మీరు ఎంతకాలము రెండు తలంపుల మధ్య నిలిచి ఉంటారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దగ్గరకు రండి, ఆయన మీ దగ్గరకు వస్తాడని యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సమయం దేవుని దగ్గరకు వచ్చే సమయము. దేవుని దగ్గరకు వద్దాం, దేవుని మాటలు విందాం. దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవుడి యొక్క వాక్యం మనకు దీవించును గాక. ఆమేన్.